దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ప్రభువుని వెంబడించేవారు ప్రభు యొక్క శిష్యులు. దేవుని యొక్క మాట విని ఆయన వాగ్దానాలను ఆయన వాగ్దానములో చీత పట్టుకొని ఆయన వెంబడిస్తూ ఆయన యందు నిత్యము ప్రార్థిస్తూ ఆయన వాక్యమందు విశ్వసించిన వారందరూ కూడా మరి దేవునికి బిడ్డలై ఉన్నారు. మరి దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యోపదేశకులందరూ కూడా దేవుని బిడ్డలై ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ప్రభువారు మరి ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు మరి ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారండి. ఆ 12 మంది శిష్యుల్ని కూడా ఎంతో మీరు ఉన్న ఫలానే రండి, మీరు ఎట్లున్నారో కట్టుబట్టలతో వచ్చేయమన్నాడు ప్రభు. వాళ్ళని అలాగే వెంబడించారు. ఎంత వినయము, ఎంత విధేయత! యేసుప్రభు వారు పిలిచిన వెంటనే వారు మరి యేసుప్రభు వారిని వెంబడించారు. మనకి ఎన్నో ప్రసంగాలు చెప్పబడుతున్నాయి, ఎన్నో మాటలు చెప్పబడుతున్నా కూడా మనం దేవుని వెంబడించడానికి మన మనసు ఎంతో వెనక్కి లాగుతూ ఉంటుంది. అది సాతాను మనస్సు. కాబట్టి అది తీసివేసి దేవుళ్ళ ముందుకు సాగడానికి మనం చేయాలి. మన 9 ధన్యతలు మనం చెప్పుకున్నాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త. అదేవిధంగా ఈ దినమున లూకా సువార్త 6వ అధ్యాయము మరి 20, 21, 22 వచనాలు చూసుకున్నట్లయితే మరి దేవుడు ధన్యులు ధన్యులు అంటున్నాడు మనుషుల్ని. మనకు 10 ధన్యతలు ఇచ్చిన దేవుడు ఆయన శిష్యులను పిలిచి వాళ్ళ శిష్యులతో అంటున్నాడు, మరి శిష్యులారా మీరు ఏ విధంగా వచ్చారు? కట్టుబట్టలతో వచ్చేసారు. వాళ్ళని చూసి అంటూ ఉన్నారు ప్రభువారు. చూడండి, అదే లూకా సువార్త 6వ అధ్యాయము మరి 20వ వచనం నుండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను శిష్యులను చూసి అనుకుంటున్నాడు, ఆయన పారచూచాడు, చాలా దీర్ఘంగా చూశాడు వాళ్ళని. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. హల్లెలూయా. బీదరికం అంతే కదా, కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా అండి? కనీసం ఏమీ లేవు. వాళ్ళకి ఉన్న పలాన దేవుని వెంబడించారు కనుక బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆకలి గురించున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. అబ్బా చూడండి, ఒకవేళ ఆయన బోధల్లో ఆయన వెంట తిరుగుతూ ఒక ఆకలి దప్పులకు కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళని చూసి ఉసూరుమని ఆయన యేసుప్రభు అని అంటున్నాడు, నాతో పాటు నా శిష్యులు నేను ఏర్పాటు చేసుకునే 12 మంది శిష్యులు ఎంతో సఫర్ అవుతున్నారు కదా అని వాళ్ళకి ధైర్యం చెబుతూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు ఏమంటున్నాడు? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అబ్బా దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళకి కష్టాలు ఎక్కువేనండి. చాలా శోధనలు వస్తాయి. వాటన్నిటిని జయించాలంటే గొప్ప ఒక విల్ పవర్ ఉండాలి. అంటే మనలో మనం గట్టి దృఢమైనటువంటి ఒక శక్తి కలిగిన వారమే. మన శక్తిని మనం పుంజుకోవాలి దేవుని అడిగి. కాబట్టి అంటున్నాడు, శిష్యులందరినీ చూశాడు దేవుడు. చూసి అంటున్నాడు, అయ్యో వీళ్ళు నాతో పాటు వచ్చేసారు కదా, వీళ్ళకి సమయానికి అన్నం ఉండదు, సమయానికి ఏది దొరకదు, కాబట్టి ఆకలి దప్పులతో ఉన్నారు. వీళ్ళు ఎంత ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏడుస్తున్నారేమో మీరు ధన్యులవుతారు. ఆకలి దప్పులతో ఉన్నారేమో మీరు తృప్తిపరచబడతారు. మీరు బీదరకంలో ఉన్నారు అనుకుంటున్నారేమో, దేవుని రాజ్యం మీదే. బీదలైన వాళ్ళారా, మన నా ప్రియమైన సహోదరులారా, మనందరం కూడా మనకు అనుకున్నవన్నీ మనకు లేకపోవచ్చు. చాలా పేదరికంలో ఉన్నాము. ఇల్లు లేక, సరైన వస్త్రాలు లేక, మరి తినడానికి సరైన తిండి లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నాం మనం కదా. కాబట్టి అనేక మంది మనకంటే తక్కువగా ఇంకా శ్రమ పడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. వారందరికీ కూర్చున్నటువంటి ఒక గొప్ప ధైర్య వచనాలే ఇవి కూడా శిష్యులకు చెప్తున్నాడు. అంటే ఆయన యేసుప్రభు వారు మరి మనం ఈ లోకంలో బాధపడుతున్న మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకని, నువ్వు నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఇప్పుడు ఇన్ని రకాలుగా సఫర్ అవుతున్నావేమో, ఒకానొక దినం నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవుడు నిన్ను మరి దేవుని రాజ్యంలో నీకు స్థలం ఉంటుంది. ఆకలి కొన్నావా, మరి నీవు తృప్తిపరచబడతావు బిడ్డ, నువ్వేం భయపడకు. మరి ఇప్పుడు ఏడుస్తున్నావేమో, నీ కన్నీరు, నీ బాధలు, అప్పుడు నీవు ధన్యురాలవే. ఎందుకని, మరి నీవు ధన్యుడు అవుతావు, నువ్వు ఒకానొక దినమున నీవు నవ్వుతావు అంటున్నాడు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి చూడండి, వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాటలండి. యేసు ప్రభువులో మనం వెళ్తూ ఉన్నామంటే అంటారు, అదిగో ఆ పెచ్చది వస్తుంది, అదిగో హవావుడు గొత్తి వస్తుంది, అది ఏమేమో చెప్పుద్ది ఇది వస్తే
వాడు వస్తున్నాడు, అదిగో ఇలాంటోడు అలాంటోడు. ఇట్లా మరి దేవుని పరిచర్యలో ఉన్న వారిని బట్టి అనేక మంది అనేక రకాలుగా ఎన్నో మాటలతో అంటూ ఉంటారనమాట. అయినప్పటికీ దేవుని కృప గొప్పదై ఉన్నది మన పట్ల. ఒకానొక దినమున మనం తప్పకుండా దేవుడు మనల్ని ఓదార్చి ఆయన నిత్యరాజ్యంలో మనకు వారసత్వాన్ని కల్పించి మన ముఖాన ఎంత ఏడుస్తున్నామో అంత నవ్వును కూడా మనకి కలుగు చేయగల దేవుడు మనకున్నాడు. కాబట్టి శిష్యులకి ఏ విధంగా అయితే ధైర్యం చెప్తున్నారో అదే ధైర్యము ఈ శిష్యులైన వారు కూడా మనకి ఈ లోకంలో నేర్పించి వెళ్ళి ఉన్నారు. మహాప్రవక్తలు, మహా గొప్ప గొప్ప మరి దేవుళ్ళు అనేకమైన సంపాదించుకున్నారు వీళ్ళు. వాళ్ళ కళ్ళతో యేసుప్రభు వారు బ్రతికున్నప్పుడు ఏమేమి జరిగినవో వారి కళ్ళతో చూశారు, వారి చెవులతో విన్నారు. వారు విన్నవి కన్నవాటిని విన్నవాటిని అంటే చూచిన వాటిని విన్నవాటిని కూడా మేము చెబుతూ ఉన్నామని ఈ బైబిల్ గ్రంథంలో వారు వ్రాయడం జరిగింది. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బిడ్డలారా, ఇది వినబోతున్న వారులారా, మీరందరూ కూడా ఒక్కటి గమనించండి. దేవునికి స్తోత్రం. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ వింటున్నారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే తప్పకుండా వినాలి ఇది. ఎందుకంటే మరి బైబిల్ గ్రంథంలోని మాటలే నేను చెబుతున్నాను. ఇవి నా సొంత మాటలు కాదు కదండి. దయతో నన్ను క్షమించండి, దయతో నన్ను ఆదరించండి, దయతో నన్ను ప్రోత్సహించండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే నన్ను ప్రోత్సాహపరిచినట్లుగా నాకు మరి నేను సంతోషిస్తాను. అలాగే మీరు లైక్లు కొట్టండి, షేర్ చేయండి, దేవుని మరి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క షేర్ చేసి ఒక్కొక్కరిని ఇది సబ్స్క్రైబ్ చేయండి అమ్మది అని చెప్పినట్టయితే నాకు అనేక మంది సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అమ్మ. అయ్యలారా, మీరు దయతో అంగీకరించండి. దేవుని మాటలు గొప్పవండి, పెడచెవిని పెట్టొద్ద దయచేసి. ఇప్పుడు చూడండి ఏ విధంగా జరిగిపోతూ ఉన్నావో. కాబట్టి అంటున్నాడు దేవుడు, ఇంకొక మాట అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చూడండి, దేవుని బిడ్డలుగా మనం బయలుదేరాం. దేవుని యాజకత్వంలో మనకి కొంత స్థలం ఇచ్చాడు. దేవుని యాజకత్వంలో మనకి ఎన్నో బాధ్యతలు పెట్టారు ప్రభు. మనకి ఎన్నో మరి ప్రార్థించడం, కష్టంలో ఉన్నవారి కొరకు, బాధలతో ఉన్నవారి కొరకు, త్రాగుబోతుల కొరకు, తిరుగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, ఈ లోకము ప్రకృతి వైపరీత్యాల కొరకు, రోగుల కొరకు, అనేకమైన విషయాల్లో మనకు అనేకమైన బాధ్యతలు ఇచ్చినటువంటి దేవుడు అనునిత్యము మనం ప్రార్థిస్తూ ఉండగా, వారి కొరకు మంచిని కోరుతూ మనం వెళ్ళి చెబుతూ ఉండగా వారు ఏమంటారంటే మనల్ని వెలివేస్తారు, మనల్ని వెలివేసినట్టు చూస్తారు, మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మనం చూస్తే చిరాకు పడుతూ ఉంటారు. అబ్బాయి ఈమె వస్తే నాకు చాలా చిరాకు, ఇతను వస్తే నాకు చాలా సహ్యంగా ఉంటుంది, చాలా కోపం వస్తుంది, ఇతని మాటలేంటి, ఈమె మాటలేంటి అని చెప్పి ఎంతో మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషిస్తూ ఉన్న వారి కోసం మనము ప్రార్థన చేయాలండి. ద్వేషించే వారిని మనం మరి వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. వెలివేస్తారు, మనల్ని రానివ్వరు, మన మాట వినరు, మనం చెబుతుంటే అటు చూస్తారు ఇటు చూస్తారు, మన మాట ఆలకింపరు. కాబట్టి ఇదే వెలివేయటం అంటే. మనల్ని రానివ్వరు కదా. అలాగే నిందిస్తారు, అబ్బో దేవుని బిడ్డ అంట, నువ్వు దేవుని బిడ్డవైతే నీకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు దేవుని బిడ్డవైతే నీకేంటి పరిస్థితి అని మనల్ని అనేక రకాలుగా నిందించి హింసించి చెడ్డ మాటలు ఎలా కూడా పలుకుతూ ఉంటారు. ముఖం మీదే అంటారు. నన్ను అనేక మంది అన్నారండి, అయినప్పటికీ నేను లెక్క చేయలేదు. దేవునిలో ముందుకు నేను సాగిపోతూనే ఉన్నా. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనుషులు దేవుని నిమిత్తము, మనుష్య కుమారుని నిమిత్తము. మనుష్య కుమారుడు ఎవరండి? తండ్రి పంపగా యెహోవా దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తు వారే మనుష్య కుమారుడు. మనుష్య రీతిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఆయన నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఎస్, మన పేరుని ఎంతో చెడ్డగా చిత్రీకరిస్తారండి. మనలో జరిగేది మనకు తెలుసు, కానీ వాళ్ళకి ఏం తెలుసండి? ఒక చెవి నుండి ఒక చెవి వింటారు, తప్పుడు సమాచారాలు వెళ్తాయి, వాటిని బట్టి మన పేరును కొట్టేస్తారు. ఆవిడ చాలా చెడ్డది, ఈవిడ ఇలాంటిది, ఆవిడ అలాంటిది, మరి నన్ను గూర్చి పాస్టరమే అనింది, నన్ను గూర్చి ఒక పాస్టరమ్మ అంటుంది, నన్ను గూర్చి చెడ్డగా చెబుతుంది, నా చెవులతో విన్నాను. కానీ ఆ మనిషి ఇప్పటికీ ఆ మనిషితో మాట్లాడుతూనే ఉంటాను. కానీ ఇలాంటి వాళ్ళు అనేక మంది మనల్ని చెబుతూ ఉంటారు. మరి చేసేది దైవ సేవే, దేవుని బిడ్డలే. వారితో మరి బాధపడి కృంగిపోతున్న వాళ్ళని ధైర్యపరిచేది కాకుండా వాళ్ళని ఇంకా ఎత్తుపొడు మాటలతో
వారిని గూర్చి చెడ్డగా చెబుతూ ఉంటారు. కాబట్టి అలా చెడ్డ మాటలు చెప్పి మరి మనల్ని నిందించి మన పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఎస్, నేను ధన్యురాలనే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుదు. మనం ధన్యులమని అనబడినప్పుడు, పిలువబడినప్పుడు మనం సంతోషించి గంతులు వేస్తాం. ఎస్, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను అన్నాడు దేవుడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు దేవుడు. నన్ను మహింపరిచే వారిని నేను మహింపరుస్తాను అన్నాడు దేవుడు. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క సమాధానము, ఆశీర్వాదము సదా అందరికీ తోడేయండి, ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.